హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కంటెంట్ వచ్చేసి ఏంటంటే విన్యాసాల గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇవి వచ్చేసి ఎప్పటి నుంచి జరిగిన విన్యాసాలు అంటే లాస్ట్ ఇయర్ 2024 డిసెంబర్ మంత్ నుంచి ఈ ఇయర్ 2025 మే వరకు కవర్ చేయబడినటువంటి విన్యాసాలు అన్నమాట. కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ విన్యాసాలు అయితే లాస్ట్ 5 మంత్స్కి సంబంధించిన విన్యాసాల గురించి ఈరోజు కంప్లీట్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా 1-2 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. సో నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా టాపిక్ని అయితే చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంకా టాపిక్లోకి వెళ్తే కనుక ఫస్ట్ విన్యాసం పేరు ఏంటంటే సూర్యకిరణ్ విన్యాసం. సూర్యకిరణ్ విన్యాసం వచ్చేసి ఏ 2 దేశాల మధ్య జరిగిన విన్యాసం అంటే ఇది భారత్ అండ్ నేపాల్. భారత్కి మరియు నేపాల్కి మధ్య జరిగిన విన్యాసం ఏంటి? సూర్యకిరణ్ విన్యాసం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఏ 2 దేశాల మధ్య జరిగే విన్యాసం అని గుర్తుంచుకోవాలి. భారత్ అండ్ నేపాల్ సూర్యకిరణ్ విన్యాసం. మరి ఇది ఏ టైప్ ఆఫ్ విన్యాసం? సైనిక త్రివిధ దళాలు ఉంటాయి కదా, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఉంటాయి కదా, ఆ త్రివిధ దళాలలో ఇది ఏ దళానికి సంబంధించిన విన్యాసం అంటే ఇది ఆర్మీకి సంబంధించిన విన్యాసం, సైనిక విన్యాసం అన్నమాట, సూర్యకిరణ్ విన్యాసం. మరి వేదిక ఎక్కడ జరిగింది ఈ సూర్యకిరణ్ విన్యాసం అంటే నేపాల్లోని సల్జీహండీలో ఈ విన్యాసం అయితే జరిగిందన్నమాట. ఏ డేట్న అంటే డిసెంబర్ 31 నుంచి జనవరి 13 వరకు ఈ విన్యాసం అయితే నేపాల్లోని సల్జీహండీలో సూర్యకిరణ్ విన్యాసం జరిగింది. మరి ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు అంటే 2011లో ఈ విన్యాసం అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. ప్రారంభం 2011. సో గుర్తుంచుకోవాల్సింది సూర్యకిరణ్ విన్యాసం, భారత్ అండ్ నేపాల్ అని గుర్తుంచుకోండి. అండ్ సైనిక విన్యాసం, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను రాసిన ప్రతి ఒక్కటి మీరు గుర్తుంచుకోవాల్సింది అనమాట. వేదిక కానీ ఏ దేశాలు పార్టిసిపేట్ చేసే, అండ్ అది దేనికి సంబంధించిన విన్యాసం, అండ్ అది ఎప్పుడు జరిగింది, ఫస్ట్ ఎడిషన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఖచ్చితంగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి వరుణ విన్యాసం. ఇది ఏ 2 దేశాల మధ్య అంటే భారత్ అండ్ ఫ్రాన్స్. సూర్యకిరణ్ అయిపోయింది, నెక్స్ట్ వరుణ విన్యాసం భారత్ మరియు ఫ్రాన్స్కి మధ్య జరిగిన విన్యాసం అన్నమాట. ఇది ఏ దళానికి సంబంధించిందంటే నేవీ అన్నమాట. నేవీకి సంబంధించిన విన్యాసం ఎక్కడ జరిగిందంటే మన భారత్లోని గోవా వేదికగా ఈ విన్యాసం అయితే జరిగింది. వరుణ విన్యాసం జనవరి మంత్లో జరిగిందనమాట. 2025 జనవరిలో జరిగిన విన్యాసం వరుణ విన్యాసం గోవా వేదిక జరిగింది. 42nd ఎడిషన్, 42వ ఎడిషన్ ఇది. సో గుర్తుంచుకోండి, వరుణ విన్యాసం ఏ 2 దేశాలకు మధ్య సంబంధించింది? భారత్ అండ్ ఫ్రాన్స్ నావికా దళానికి సంబంధించిన విన్యాసం. నెక్స్ట్ వచ్చేసి డెవిల్ స్ట్రైక్ విన్యాసం. ఇది వచ్చేసి మన ఇండియన్ ఆర్మీ చేపట్టిందనమాట. సో ఇక్కడ ఏ దేశాలు కూడా లేవు, కేవలం ఇండియన్ ఆర్మీ మాత్రమే చేపట్టిన విన్యాసం డెవిల్ స్ట్రైక్. ఎప్పటి నుంచి అంటే జనవరి 16 నుంచి 19 వరకు విన్యాసం అయితే ఎక్కడ జరిగిందంటే వేదిక వచ్చేసి రాజస్థాన్ వేదికగా ఈ డెవిల్ స్ట్రైక్ విన్యాసం జరిగింది. సో గుర్తుంచుకోండి, డెవిల్ స్ట్రైక్ విన్యాసం ఏ దేశానికి సంబంధించి అంటే భారత్కి సంబంధించి, మరి ఏ దళానికి సంబంధించిందంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన విన్యాసం అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్యూవెరిన్ విన్యాసం. గుర్తుంచుకోండి, ఎక్యూవెరిన్ నేమ్స్ ఇంపార్టెంట్. ఎక్యూవెరిన్ విన్యాసం వచ్చేసి భారత్ అండ్ మాల్దీవ్స్కి మధ్య జరిగిన విన్యాసం అన్నమాట. భారత్ అండ్ మాల్దీవ్స్, ఇది కూడా వచ్చేసి సైనిక విన్యాసం అనమాట. ఆర్మీ, భారత్కి మరియు మాల్దీవ్స్కి మధ్య జరిగిన ఎక్యూవెరిన్ విన్యాసం ఏ దళానికి సంబంధించింది? సైనిక విన్యాసం అనమాట. సో మరి ఎక్కడ జరిగిందంటే మాల్దీవ్స్ వేదికగా ఈ విన్యాసం అయితే జరిగింది. ఎక్యూవెరిన్ విన్యాసం మాల్దీవ్స్లోనే జరిగింది విన్యాసం. ఫిబ్రవరి 2 నుంచి 15 మధ్యలో విన్యాసం అయితే జరిగింది అనమాట. ఇక్కడ మాల్దీవ్స్లో. ఇది వచ్చేసి 13వ ఎడిషన్. సో ఇక్కడ చూడండి, అన్నీ ఒక ఆర్డర్లో ఉన్నాయన్నమాట. ఫస్ట్ డిసెంబర్, తర్వాత జనవరి, తర్వాత వచ్చేసి ఫిబ్రవరి, అన్ని ఆర్డర్లో ఉన్నటువంటి విన్యాసాలని గుర్తుంచుకోండి. ఎక్యూవెరిన్ వచ్చేసి భారత్ అండ్ మాల్దీవ్స్. నెక్స్ట్ వచ్చేసి సైక్లోన్ 3 2025 విన్యాసం. సో ఇక్కడ వచ్చేసి భారత్కి మరియు ఈజిప్ట్కి మధ్య జరిగిన విన్యాసం, సైనిక విన్యాసం. భారత్కి ఈజిప్ట్కి మధ్య జరిగిన సైనిక విన్యాసం, సైనిక విన్యాసం. ఏ దేశానికి మధ్య? భారత్ అండ్ ఈజిప్ట్. సో ఇది వచ్చేసి రాజస్థాన్ వేదికగా విన్యాసం అయితే జరిగింది ఫిబ్రవరి మంత్లో. సో ఇక్కడ థీమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఈ సైక్లోన్ 3 2025 విన్యాసానికి. టుగెదర్ వీ ఎక్సెల్ వచ్చేసి ఈ సైక్లోన్ 3కి థీమ్ అన్నమాట. మరి ఈ విన్యాసాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే రీసెంట్గా 2023లోనే ఈ సైక్లోన్ 3 అనే విన్యాసం స్టార్ట్ అవ్వడం జరిగింది. ఏ దేశాలకు మధ్య? భారత్ అండ్ ఈజిప్ట్కి మధ్య జరిగిన విన్యాసం.
నెక్స్ట్ వచ్చేసి వింగ్డ్ రైడర్ అనే విన్యాసం. ఇది వచ్చేసి భారత్కి సంబంధించిన విన్యాసం అనమాట, కంప్లీట్గా భారత్. ఇందులో వచ్చేసి భారత సైన్యం, ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత వైమానిక దళం వచ్చేసి పార్టిసిపేట్ చేయడం జరిగింది వింగ్డ్ రైడర్ అనే విన్యాసంలో. ఎక్కడంటే తూర్పు థియేటర్లో విన్యాసం అయితే జరిగింది ఫిబ్రవరి మంత్లో జరిగిన విన్యాసం. వింగ్డ్ రైడర్ భారత సైన్యం మరియు భారత వైమానిక దళానికి మధ్య జరిగిన ఒక విన్యాసం. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ విన్యాసం ధర్మా గార్డియన్ విన్యాసం. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ దేశాలకు మధ్య జరిగిన విన్యాసం అంటే భారత్ అండ్ జపాన్కి మధ్య జరిగినటువంటి సైనిక విన్యాసం. ధర్మా గార్డియన్ అంటే గుర్తుంచుకోండి, జపాన్కి అండ్ భారత్కి మధ్య జరిగే ఒక విన్యాసం ధర్మా గార్డియన్. సో ఇక్కడ వేదిక వచ్చేసి జపాన్లోని మౌంట్ ఫుజీ వేదికగా ఈ విన్యాసం అయితే జరిగింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 9 మధ్యలో ఈ విన్యాసం అయితే జపాన్లోని మౌంట్ ఫుజీ వేదికగా జరిగింది. మరి ఇది వచ్చేసి సైనిక విన్యాసం అని గుర్తుంచుకోండి. ఇది వచ్చేసి 2018లో ప్రారంభమైంది. ఇప్పుడున్న ఎడిషన్ వచ్చేసి 6వ ఎడిషన్. ఇప్పుడు జరిగిన ఎడిషన్ 6వ ఎడిషన్. ఎప్పుడు ప్రారంభమైంది? 2018న ఈ ధర్మా గార్డియన్ అనే సైనిక విన్యాసం అయితే ప్రారంభమైంది, భారత్ అండ్ జపాన్. నెక్స్ట్ కంజర్ విన్యాసం వచ్చేసి భారత్ అండ్ కిర్గిస్తాన్. ఇక్కడ గుర్తుంచుకోండి, కిర్గిస్తాన్. భారత్కి మరియు కిర్గిస్తాన్కి మధ్య జరిగిన విన్యాసమే కంజర్ విన్యాసం. ఇది కూడా సైనిక విన్యాసం అనమాట. వేదిక వచ్చేసి కూడా కిర్గిస్తాన్ వేదికగా ఈ విన్యాసం అయితే జరిగింది. మార్చి 10 నుంచి 23 మధ్యలో ఈ విన్యాసం అయితే కిర్గిజిస్తాన్ వేదికగా కంజర్ విన్యాసం జరిగింది. ఇది ఎప్పుడు ప్రారంభమైంది అంటే 2011లో ప్రారంభమైంది. అండ్ ఇప్పుడు జరిగిన ఎడిషన్ వచ్చేసి 12వ ఎడిషన్. కంజర్ వచ్చేసి భారత్ అండ్ కిర్గిజిస్తాన్ గుర్తుంచుకోండి, సైనిక విన్యాసం. నెక్స్ట్ కార్పాట్ విన్యాసం. ఇది వచ్చేసి భారత్కి మరియు బంగ్లాదేశ్కి మధ్య జరిగిన నావికా దళానికి సంబంధించిన ఒక విన్యాసం అనమాట. భారత్కి బంగ్లాదేశ్కి మధ్య జరిగిన విన్యాసం పేరేంటి? కార్పాట్ ఎక్సర్సైజ్. దేనికి సంబంధించిన? నావికా దళానికి సంబంధించింది. బే ఆఫ్ బెంగాల్ వేదికగా ఇదైతే జరిగిందనమాట. మార్చి 10 నుంచి 12 మధ్యలో ఈ విన్యాసం బే ఆఫ్ బెంగాల్లో జరిగింది. ఎన్నవ ఎడిషన్ అంటే 6వ ఎడిషన్. ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే 2018లో ప్రారంభం అవడం జరిగింది కార్పాట్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఇంకొకటి భారత్ అండ్ బంగ్లాదేశ్కి సంబంధించిన విన్యాసమే బోంగో సాగర్. ఈ 2 విన్యాసాలు వచ్చేసి ఒకటేసారి జరిగిందనమాట. బోంగో సాగర్ ఎక్సర్సైజ్. ఇది కూడా భారత్ బంగ్లాదేశ్. సో భారత్ బంగ్లాదేశ్ అంటే 2 గుర్తుంచుకోండి, కార్పాట్ ఎక్సర్సైజ్ అండ్ బోంగో సాగర్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది కూడా నావికా దళానికి సంబంధించింది. ఇది కూడా బే ఆఫ్ బెంగాల్లోనే జరిగింది. మార్చి 10 నుంచి 12 మధ్యలో. డేట్ కూడా సేమ్ అన్నమాట. ఇది వచ్చేసి 4th ఎడిషన్ అనమాట. ఇది 4th ఎడిషన్, అది 6th ఎడిషన్. ప్రారంభం వచ్చేసి 2019లో ఇది స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. బోంగో సాగర్ అండ్ కార్పాట్ ఎక్సర్సైజ్. ఏ 2 దేశాలకు మధ్య జరిగిన విన్యాసాలు ఇవి? భారత్ అండ్ బంగ్లాదేశ్కి మధ్య జరిగిన విన్యాసాలు. నెక్స్ట్ వచ్చేసి ప్రచండ్ ప్రహార్. ఇది వచ్చేసి భారత్కి సంబంధించిన విన్యాసం. కంప్లీట్గా ఇందులో భారత్కి సంబంధించినటువంటి త్రివిధ దళాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది ప్రచండ్ ప్రహార్ అనే విన్యాసంలో. ఎక్కడ జరిగిందంటే అరుణాచల్ ప్రదేశ్ వేదికగా ఈ విన్యాసం అయితే జరిగింది. మార్చి 25 నుంచి 27 మధ్యలో ఈ విన్యాసం అయితే అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. సో ప్రచండ్ ప్రహార్ దేనికి సంబంధించిన విన్యాసం? త్రివిధ దళాలకు సంబంధించిన విన్యాసం. ఏ దేశానికి సంబంధించింది? భారత్కి సంబంధించినటువంటి విన్యాసం ప్రచండ్ ప్రహార్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇనోచాస్ 25. ఈ విన్యాసం వచ్చేసి మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్, అంటే బహుళ దేశాలకు సంబంధించిన ఒక సైనిక విన్యాసం అన్నమాట. ఇది వచ్చేసి గ్రీస్లోని హైలీనియా ఎయిర్ ఫోర్స్ వేదికగా ఈ విన్యాసం జరిగిందన్నమాట. బహుళ దేశాలు ఈ విన్యాసంలో పాల్గొంటాయి. గ్రీస్లోని హైలీనియా ఎయిర్ ఫోర్స్ వేదికగా విన్యాసం జరిగింది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 11 వరకు విన్యాసం జరిగిందనమాట. మరి ఇందులో వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాల్గొనడం జరిగింది. భారత వైమానిక దళం ఈ ఎక్సర్సైజ్ ఇనోచాస్లో పాల్గొనడం జరిగిందనమాట. బహుళ దేశాలకు సంబంధించిన మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది వేదిక వచ్చేసి గ్రీస్ వేదికగా జరిగింది. నెక్స్ట్ డస్టిలిక్ విన్యాసం. ఇది వచ్చేసి భారత్ ఉజ్బెకిస్తాన్కి మధ్య జరిగిన విన్యాసం అన్నమాట. పుణె వేదికగా ఈ సైనిక విన్యాసం అయితే జరిగింది. డస్టిలిక్ ఏ 2 దేశాలకు సంబంధించింది? భారత్, ఉజ్బెకిస్తాన్. ఏప్రిల్ 16 నుంచి 28 వరకు ఈ విన్యాసం అయితే జరిగిందనమాట. పుణేలో జరిగింది. వేదిక వచ్చేసి మన భారత్లోని పుణేలో ఈ విన్యాసం జరిగింది. భారత్ ఉజ్బెకిస్తాన్కి మధ్య జరిగిన విన్యాసం పేరేంటి? డస్టిలిక్. నెక్స్ట్ ఐక్యమే 2025 విన్యాసం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది భారత్కి మరియు ఆఫ్రికాకి మధ్య జరిగిన విన్యాసం. ఇక్కడ ఏంటంటే ఆఫ్రికా నుంచి 10 దేశాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ భారత్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే ఆఫ్రికాని
10 దేశాలు ప్లస్ భారత్ అన్నమాట ఈ ఐక్యమే విన్యాసంలో పాల్గొన్నవి. ఇది కూడా వచ్చేసి మల్టీలాటరల్ మ్యారిటైమ్కి సంబంధించిన విన్యాసం అన్నమాట, మల్టీలాటరల్ మ్యారిటైమ్ విన్యాసం. సో ఇది వచ్చేసి టాంజానియాలోని దార్ ఎస్ సలాంలో విన్యాసం జరిగింది. ఐక్యమే 2025 ఇక్కడ జరిగింది. టాంజానియా వేదికలుగా దార్ ఎస్ సలాంలో జరిగింది. ఏప్రిల్ 13th నుంచి 18th మధ్యలో విన్యాసం అయితే జరిగింది. ఇది ఫస్ట్ ఎడిషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 2025 ఫస్ట్ ఎడిషన్. ఇందులో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆఫ్రికాలోని 10 ఆఫ్రికా దేశాలు ప్లస్ ఇండియా కూడా పాల్గొంది. సో ఇండియా ఇందులో పాల్గొంది, గుర్తుంచుకోండి. ఐక్యమే 2025 ఎన్ని దేశాలు ఆఫ్రికా పార్టిసిపేట్ చేసినాయి? ఆఫ్రికా నుంచి 10 ఆఫ్రికా దేశాలు అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ డిజర్ట్ ఫ్లాగ్ 10 విన్యాసం. ఇది కూడా బహుళ దేశాలకు సంబంధించిన విన్యాసం అన్నమాట, బహుళ దేశాల విన్యాసం. ఇది వచ్చేసి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైమానిక దళం వచ్చేసి ఈ విన్యాసాన్ని అయితే నిర్వహించడం జరిగింది. డిజర్ట్ ఫ్లాగ్ అనే విన్యాసాన్ని ఏప్రిల్ 21 నుంచి మే 8 వరకు విన్యాసం జరిగింది. ఎక్కడ? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఆల్ దఫ్రా ఎయిర్వేస్లో విన్యాసం జరిగింది. ఇందులో 12 దేశాలు పాల్గొనడం జరిగింది విన్యాసంలో. భారత్ కూడా ఈ విన్యాసంలో పాల్గొంది. నెక్స్ట్ తీస్తా ప్రహార్. ఇక్కడ చూడండి, ప్రచన్ ప్రహార్, తీస్తా ప్రహార్ ఈ రెండు కూడా భారత్కి సంబంధించిన విన్యాసాలు అనమాట. ప్రచన్ ప్రహార్లో వచ్చేసి త్రివిధ దళాలు ఉంటే, తీస్తా ప్రహార్లో వచ్చేసి ఇండియన్ ఆర్మీ మాత్రమే ఉందన్నమాట. ఇండియన్ ఆర్మీ మాత్రమే ఉంది. ఇది ఎక్కడ జరిగింది అంటే తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ పశ్చిమ బెంగాల్లో విన్యాసం అయితే జరిగింది. మే మంత్లో జరిగింది 2025. ఇది ఇండియన్ ఆర్మీకి సంబంధించిన విన్యాసం. అది వచ్చేసి భారతదేశానికి చెందినటువంటి త్రివిధ దళాలకు సంబంధించిన విన్యాసం. ప్రచన్ ప్రహార్ అండ్ తీస్తా ప్రహార్ అది మార్చ్లో జరిగింది, ఇది మేలో జరిగింది. నెక్స్ట్ నోమాడిక్ ఎలిఫెంట్ విన్యాసం వచ్చేసి ఏ రెండు దేశాల మధ్య? భారత్ అండ్ మంగోలియా మధ్య జరిగినటువంటి సైనిక విన్యాసం, ఆర్మీకి సంబంధించిన విన్యాసం. భారత్ మంగోలియా నోమాడిక్ ఎలిఫెంట్, భారత్ మంగోలియా. సో ఇది వచ్చేసి మంగోలియాలోని ఉలాన్ బాటర్ వేదికగా విన్యాసం అయితే జరిగింది. మే 13th నుంచి జూన్ 13th వరకు విన్యాసం జరగనుంది. జూన్ 13th వరకు ఆల్మోస్ట్ ఒక 1 month విన్యాసం అనేది జరగనుంది అనమాట. 17th ఎడిషన్. ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే 2004లో ఈ విన్యాసం అయితే ప్రారంభమైంది. నోమాడిక్ ఎలిఫెంట్, భారత్ అండ్ మంగోలియా. సో ఇవండి ఇంపార్టెంట్ విన్యాసాలు, ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయినాయి అనమాట. సో మీకు ఎవరికైనా ఇప్పుడు దగ్గరలో ఎగ్జామ్స్ ఉంటే చాలా యూస్ఫుల్ అవుతుంది, ఒకసారి చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.